సో డాక్టర్ గారు యాహ్! పీసీఓఎస్ అనేది ఒకప్పుడు చాలా మందికి తెలీదు అసలు ఏంటో అని కూడా. కానీ ఇప్పుడు 10 మందిలో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ దాకా పీసీఓఎస్ వస్తుంది. ఇది దేనివల్ల ఇంత ఎక్కువగా వస్తుంది? రైట్. పీసీఓడీ రావడానికి చాలా ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయండి. ఫిమేల్స్‌లో ఒక హార్మోన్ ఉంటుంది. దాన్ని హ్మ్. మనం ఏమంటామంటే ఈస్ట్రోజన్ అంటాం. ఓకే. మామూలుగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనేవి ఫీమేల్ హార్మోన్స్. హ్మ్. సో, ఎప్పుడైతే అది కావాల్సిన దానికంటే ఎక్కువ రిలీజ్ అవుతుందో, కావాల్సిన దానికంటే ఎక్కువ సేపు ఉంటుందో, దాన్ని మనం హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటామనమాట. ఓకే. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉండడం వల్లనే పీసీఓడీ అనేది విమెన్‌లో వస్తుంది. హ్మ్. అసలు ఏంటి? ఎందుకు హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనేదానికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో అమ్మాయిలు ఎప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళంటే 11 ఇయర్స్‌కి, హ్మ్. లేకపోతే 12 12 ఇయర్స్‌కి, ఇయర్స్‌కి. లేకపోతే 13 ఇయర్స్‌కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఎట్లా మెచ్యూర్ అవుతున్నారు? 9 ఇయర్స్, 10 ఇయర్స్ అంటే యాహ్! 10 ఇయర్స్ అనుకోండి, 13 ఇయర్స్ అనుకోండి. పాతకాలంలో 10 ఇయర్స్‌కి మెచ్యూర్ 13 ఇయర్స్‌కి మెచ్యూర్ అయ్యారు. ఇప్పుడు 10 10 ఇయర్స్‌కి ఇయర్స్‌కి మెచ్యూర్ మెచ్యూర్ అవుతారు. అంటే అయిపోతున్నాయి. ఈ 3 ఇయర్స్ హ్మ్. విమెన్ యొక్క లైఫ్‌లో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. ఓకే. సో, అదొక రీజన్ అనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటంటే, ఈస్ట్రోజన్ ఒక విమెన్ బాడీలో ఎప్పుడు తగ్గుతుంది అంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ తక్కువుంటుంది. దాన్ని గెస్టేషనల్ ఎమనోరియా అంటామనమాట. పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ మదర్ అయితే బాబుకి మిల్క్ ఇస్తుందనమాట. అప్పుడు గూడా ఈస్ట్రోజన్ తక్కువుంటుంది. దాన్నేమంటామంటే, లాక్టేషనల్ ఎమనోరియా అంటామనమాట. హ్మ్. ఒక బేబీ బర్త్‌కి అట్‌లీస్ట్ 1 ½ ఇయర్ ఒక మదర్‌లో ఈస్ట్రోజన్ అనేది తక్కువగా ఉంటుందనమాట. మన పాతకాలంలో ఎలా ఉండేది? 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 10 మంది పిల్లలు అంటే తన రీప్రొడక్టివ్ లైఫ్ సైకిల్‌లో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండేది. 15 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండేది. ఇప్పుడేం జరుగుతుంది? ఒక పిల్లవాడిని కంటున్నారు. మాక్సిమం ఇద్దరు మాక్సిమం. పిల్లవాడిని కంటున్నారు. ఈ 15 ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండాల్సిందే ఆల్మోస్ట్ 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో తగ్గిపోతుంది. హ్మ్. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్కువ ఎక్కువ ఈస్ట్రోజన్ విమెన్ ఉన్నారంటే ఓకే. త్వరగా మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల. పాతకాలంలో ఎర్లీ మ్యారేజెస్. మా నానమ్మకైతే 13 ఇయర్స్‌కే మ్యారేజ్ అయిపోయింది. రైట్? సో, అప్పటి నుంచే మల్టిపుల్ పిల్లల్ని కనేవాళ్ళు. లో హ్మ్. ఈస్ట్రోజన్ ఉండేది. ఇప్పుడు 30 ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్‌లో ఒక 20 ఇయర్స్ అనేది హై ఈస్ట్రోజన్ అనేది ఉంటుందనమాట. హ్మ్. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయో, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడము, లేట్‌గా లేట్‌గా మ్యారేజ్ మ్యారేజ్. చేసుకోవడము, ఎర్లీగా మెచ్యూర్ కావడము, ఇంత ఉండడం వల్ల పీసీఓడీస్ పీసీఓఎస్. వస్తున్నాయి. ఇంతకంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే హ్మ్. ఒబేసిటీ. హ్మ్. ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఉంటుందా? స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది. హ్మ్. దాన్నేమంటామంటే సబ్ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఓకే. ఈ ఫ్యాట్‌లో ఒక ఎంజైమ్ ఉంటుందనమాట. దాన్నేమంటే అరోమటేజ్ ఎంజైమ్ అంటాం. హ్మ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే వేరే హార్మోన్స్‌ని కూడా ఈస్ట్రోజన్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్‌లో కూడా టెస్టోస్టిరాన్ ఉంటుంది. హ్మ్. ఆ టెస్టోస్టిరాన్ కూడా ఈస్ట్రోజన్‌గా కన్వర్ట్ చేస్తుంది. హ్మ్. మేల్‌లో ఈస్ట్రోజన్ ఉంటుంది. రైట్? టెస్టోస్టిరాన్. ఎక్కువ ఒబేస్‌గా ఉండే మేల్స్‌లో ఈ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్‌గా కన్వర్ట్ అయ్యి మేల్స్‌లో హ్మ్. ఇన్‌ఫర్టిలిటీ రావడము, బ్రెస్ట్ బెస్ట్. డెవలప్‌మెంట్ కావడం ఇవన్నీ వస్తాయన్నమాట. హ్మ్. సో, ఈ ఈ రీజన్స్ అన్నీ అంటే ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల ఒబేసిటీ రావడం అనేది మెయిన్ రీజన్. అంటే త్వరగా పెళ్లి చేసుకోకపోవడం, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం ఇవన్నీ ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి అది మనకు పీసీఓఎస్. పీసీఓడీగా మారుతుందన్నమాట. ఓకే. ఓకే డాక్టర్ గారు. యాహ్! చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.